ఫస్ట్ వ్లాగ్. సో చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. ఫ్రైకి చికెన్ షార్కి కొంచెం సపరేట్గా కండ తీసుకోవాలి. బ్రౌనిష్ లో రావాలి. బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు బాగా చేస్తున్నారని నచ్చకపోతే గుమగుమలాడుతోంది చికెన్. ఏంది ఇలా ఉంది నీళ్ళని. హే గైస్, వాట్సాప్, నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ న్యూ వ్లాగ్ గైస్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఇవాళ ఈరోజు సండే కదా, సో ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. అది మా మమ్మీ రెసిపీగా సూపర్గా చేస్తుంది. అది ఈరోజు ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను మీకు. అండ్ చికెన్ ఆల్రెడీ మా హస్బెండ్ తీసుకొని వచ్చినాడు. సో ఇది వాష్ చేసుకుందాము. నీట్గా వాష్ చేసుకోండి గైస్, స్మెల్ లేకోకుండా నీట్గా. సో గైస్, ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అండ్ ఫ్రైకి చికెన్ షార్కి కొంచెం సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఫ్రైకి అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి గైస్. సో ఆ పీసెస్ ఇప్పుడు సపరేట్గా తీసుకొని మనము అది ఫ్రైకి ఎలా తీసుకోవాలంటే ఇలా, అంటే స్కిన్ బాగుంటుంది ఫ్రైకి యాక్చువల్గా. అంటే ఏమంటారు, కండ తీసుకోవాలి. కండ తీసుకొని నీట్గా ఇలా చూసుకొని తీసుకోవాలి గైస్. అంటే కొన్ని స్కిన్ కూడా బాగానే ఉంటుంది ఫ్రై చేస్తే. యాక్చువల్గా నాకు స్కిన్ అసలు ఇష్టం ఉండదు. ఇలా తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము చికెన్ కర్రీ చేసేకి మసాలా రెడీ చేయాలి. దాని తర్వాత ఫ్రైకి ఏమేమి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మళ్ళీ అది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే చికెన్ ఫ్రైకి ఎంత తీసుకున్నాను, మేబీ ఇది ఎంత ఉంటుందో గ్రామ్ నాకైతే ఐడియా ఇవ్వలేదు. మసాలాకి రెడీ చేసేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నానని. సో గైస్, ఇప్పుడు మనకి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మిక్సీలో ఆడాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను మీకు. అవి కావాల్సినవి 2 టమోటాలు, 1 ఆనియన్ ఎర్రగడ్డ, దాని తర్వాత కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి ఒక 1 2 3 4 ఒక 5 6 అల్లం, 1 2 3 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది మాత్రమే మిక్సీకి మసాలాకి. సో ఇవన్నీ అల్లము, అలా తెరవాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఇది పుదీనా అండ్ కొత్తిమీర, ఇది మళ్ళీ కొన్ని ఎర్రగడ్డలు కొన్ని, అండ్ దాని తర్వాత టమాటాలు అండ్ ఇది కూడా ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఆల్ స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఆల్ స్పైసెస్ కొంచెం వేసుకోవాలి. ఇది రాలేకాలి కరెక్ట్గా. వెయిట్ గైస్, ఇంత చెక్క అండ్ 2 లవంగాలు మిక్సీకి పట్టుకొని, ఆల్రెడీ ఫైన్గా మొత్తం మిక్సీ పట్టేసినాను. ఇలా మొత్తం నీట్గా మిక్సీ పట్టాలి, కొంచెం కూడా ఒక్కరు లేకోకుండా నీట్గా మిక్సీ. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి పెడదాము. ఇది యాక్చువల్లీ ఎవరికంటే ఇది మా కుక్కీ తింటుంది, అండ్ ఇది ఫ్రైకి. ఇది మళ్ళీ లేట్గా చూపిస్తాను మీకు. మీ మసాలా కూడా రెడీ అయ్యింది. జస్ట్ ఇప్పుడు చికెన్ కర్రీకి మాత్రమే చూపిస్తున్నాను. చికెన్ ఫ్రైకి ఫస్ట్ చికెన్ కర్రీకి మొత్తం మిక్స్ చేసి కుక్కర్ అంతా మూసేసిన తర్వాత నేను అప్పుడు ఇది చికెన్ ఫ్రైకి చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసి పెట్టిన తర్వాత ఇందులోకి కావాల్సినవి ఏమంటే మళ్ళీ స్పైసెస్ అంటే 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 లవంగాలు, కొంచెం చెక్క తీసుకోవాలి. వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాగా. కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వేస్తే నీరుగా గైస్. కొంచెం లవంగం, కొంచెం కింద పడిపోయింది. సో ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు నా వాయిస్ మేబీ వినపడుతుంది అనుకుంటున్నాను, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇందులో ఇది ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకున్నాం. 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 2 లవంగాలు, చెక్క వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి తర్వాత
అడ్జస్ట్ చేసుకున్నాను. కెమెరామెన్ ఎవరు లేదు, నేనే కెమెరామెన్, నేనే ఎడిటర్, నేనే కెమెరామెన్, నేనే ఎడిటర్ అన్నీ నేను. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లో రావాలి గైస్. ఇది బ్రౌనిష్ లైట్గా ఉంది, మళ్ళీ టమాటోలు అంతా వేసేలోపు సరిపోతుంది. ఒక ఒక చిన్న టమాటో వేసుకోవాలి ఇందులోకి. ఎర్రగడ్డలు కొంచెం బ్రౌనిష్లో రావాలి, టమాటో కొంచెం మెత్తబడాలి. 3/4 kg చికెన్ ఉంది. సో ఇప్పుడు టమాటాలు మెత్తబడే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్, నా బ్లాగ్ ఒక్కదాన్నే కదా, ఎవరూ లేరు. సో గైస్, నేనైతే ఒక ప్లాన్ వేసాను ఆల్రెడీ. ఏంటంటే చికెన్ ఫ్రై సపరేట్ బ్లాగ్ చేయొచ్చు కదా ఫ్రెండ్, ఇందులోనే ఎందుకు అని ఒక బ్రెయిన్ వర్క్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్లాగ్లో చికెన్ కర్రీ మాత్రమే చేస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్లో చికెన్ ఫ్రై చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఏం చేయాలనేది కమెంట్ కూడా చేయండి. నచ్చింటే కమెంట్ చేయండి బాగా చేస్తున్నారని, నచ్చకపోతే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తే. సో టమాటా ఉడికిందో లేదో చూసుకుందాం మనము, మెత్తగా అయిందో లేదో. పర్లేదు గైస్, మెత్తగానే అయ్యింది. సో ఇందులోకి ఇప్పుడు మనము చికెన్ ఉంది కదా, చికెన్ కడిగి పెట్టుకున్న ఇందులోకి మనము నీట్గానే వాష్ చేసినాం గైస్, నీట్గా. సో చికెన్ ఇందులోకి వేసుకుందాం మనము. చికెన్ ఇలా వేసుకుందాం కాబట్టి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి గైస్. మళ్ళీ పసుపు వేసేసి మళ్ళీ మసాలా అంటే కొంచెం చికెన్ ఉడికిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక 5-10 minutes అన్నా కొంచెం ఉడకాలి కదా. అందులోపు సాల్ట్, పసుపు వేసుకుందాం. మేబీ సాల్ట్ కొంచెం లాస్ట్ వేసుకుందాంలే, ఇప్పుడు ప్రస్తుతానికి పసుపు వేసుకోవాలి మనం. కొంచెం పసుపు, ఒక చిన్న హాఫ్ స్పూన్ అంత పసుపు వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేయాలి. చెప్తున్నాను, అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ కదా. నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్ మూసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే 5 minutes కుక్ చేసుకోండి. ప్లేట్ మూసేద్దాం. ప్లేట్ మూసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే 5 minutes కుక్ చేసుకున్న తర్వాత, సో గైస్ ఇప్పుడు కొంచెం ఒక 5 minutes అయింది. ప్లేట్ తీసేసి చూద్దాం మనము. ఎందుకంటే ఇది ఓవర్గా ఉడకపెడితే మళ్ళీ విజిల్కి మళ్ళీ మెత్తగా అయిపోతుంది చికెన్. సో ఇప్పుడు ఒక 5 minutes అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా కొంచెం చూసుకొని వేసుకుందాం. మనకి ఎంత కావాలో, చికెన్ ఎంత ఉందో దాని ప్రకారంగా చూసుకొని కొంచెం చూసుకొని మిక్స్ చేసుకొని తెలుస్తుంది మనకి ఎంత వేస్తున్నాము ఏమి అనేది. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో ఇలా నీట్గా. యాక్చువల్లీ ఇప్పుడు గ్రీన్ చికెన్ ఉండేది, నెక్స్ట్ కలర్ఫుల్ చికెన్ అవుతుంది, రెడ్ అలా. ఎందుకంటే అప్పుడు మనము చిల్లీ పౌడర్ అంతా వేసుకుంటాం కాబట్టి. మసాలా కొంచెం వేసుకుందాం, మళ్ళీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. మళ్ళీ మసాలా టేస్ట్ ఉంటుంది గాయస్. ఇది మసాలా కొంచెం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో కూడా తెలియదు, టేస్ట్ చూద్దాం మనం. కారం ఉంది గాయస్, చూద్దాం ముందు. నీళ్ళు వేసేసి, కారం ఉంది, తెల్ల నీళ్ళు కొంచెం వేద్దాం. నీళ్ళు వేసేసి సరిపడదాం. చిల్లీలు ఎక్కువ వేసిన నాకు తెలిసి. చూద్దాం గాయస్, భయం అవుతుంది కారం ఉంటుంటే. మనం చిల్లీ పౌడర్ కూడా మసాలా వేసిన తర్వాత మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇందులోనే అంటే ఒక 2 minutes ఉడికించిన అంతే సిమ్లోనే. ఇప్పుడు ఎందుకంటే విజిల్కి పెట్టేది కాబట్టి అన్నీ సర్దుకుపోతాయి. ఇందులో కొంచెం కారం పొడి, ఒక స్పూన్ అంత కారం పొడి వేసుకొని, అండ్ ఇది ధనియాల పొడి ఒక అర్ధ స్పూన్ అంతే. అర్ధం స్పూన్ చాలు గైస్.
ఎందుకో నాకు భయం అవుతుంది టేస్ట్ ఎట్లా వస్తుందని, చాలా భయం అవుతుంది టేస్ట్ వస్తుందని. అండ్ దాని తర్వాత ఇది చికెన్ మసాలా. చికెన్ మసాలా ఒక స్పూన్. టేస్ట్ ఎట్లా వస్తుందో మాత్రం నాకు నిజంగా అయితే భయం అవుతుంది. చూద్దాం, విజిల్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది టేస్ట్. అండ్ ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం మనము. సాల్ట్ మనకి తగినంత, మీకు చికెన్ ఎంత ఉందో అంత తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు కూడా. నేను మాట్లాడేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అర్థమైతే అర్థమయ్యేలా చూసుకోండి, అర్థం కాకపోతే మీరే అజ్యూమ్ చేసుకోండి గైస్. సో ఇందులో అంతా అయిపోయింది, ఉప్పు వేసినాను, అంతా వేసిన గైస్. ఇంకా ఇప్పుడు జస్ట్ కుక్కర్ మూత మూసేసి గైస్ మా హస్బెండ్ చూస్తున్నాడు గైస్, మూత ఎత్తావా? సర్లే మన పట్టుకుందిరా కెమెరాని ప్లీజ్. పోయింది పో నీట్గా గైస్. నాకు ఎందుకో భయం అవుతుంది కారం ఉందేమోనని. సో ఉప్పు కారం అంత వేసిన తర్వాత 2 విజిల్ లేదంటే 3 విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తా. సో గైస్ ఇప్పుడు 2 విజిల్స్ ఆల్రెడీ వచ్చినాయి, యాక్చువల్లీ 3 వచ్చినాయి, 3 వచ్చినాయి. అండ్ ఇప్పుడు మా చికెన్ ఎలా రెడీ అయిందో చూద్దాం. గుమగుమలాడుతోంది చికెను. సారీ గైస్, జోష్లో పాట వస్తుంది, బట్ టేస్ట్ ఎట్లుందో నాకైతే తెలియదు. కొంచెం ఆయిల్ ఉండొచ్చు కానీ కొంచెం వాటరీగా ఉంది. చూద్దాం, ఫస్ట్ ముక్క ఉడికిందో లేదో చూద్దాం గైస్. ఫస్ట్ ముక్క ఉడికితే ఏదో ఒకటి చేయొచ్చు పరిష్కారం. ఉడికింది. ఎలా అంటే చూపిస్తాను అండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, అబ్బా ఎగిరే. ముక్క అయితే ఉడికింది గైస్. సో జస్ట్ ఇప్పుడు సిమ్లో ఒక 5 minutes పెడితే కొంచెం చారు, కొంచెం అంటే పలచనగా లేకుండా చిక్కగా, గట్టిగా ఉంటుంది గైస్. ఇవన్నీ మనకి రావు కానీ గట్టిగా ఉండాలి, కొంచెం సాంబార్ గట్టిగా ఉండాలి, మరి నీళ్ళు ఉంది. సో చూద్దాం, బట్ టేస్ట్ ఎట్లుందో తెలీదు. ఒక పక్క కెమెరా పట్టుకొని ఒక పక్క ఇవి చేయాలంటే అసలు మనకి రానివి. చూద్దాం. సో రసం అయితే అయ్యింది. ఇది ఒకసారి ఇంకా కుక్కర్ మూసేసుకొని పెట్టుకుందాము. మళ్ళీ తినే టైంకి కొంచెం పెట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. రసం లేకుండా ఎక్కువ రసం లేకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే ఈ చికెన్ చిన్న ఇట్లా ఇంత సైజులో ముక్కలు అన్నీ కట్ చేయాలి మనము. అది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు కంటిన్యూ చేస్తాను బ్లాగ్. ఎందుకంటే వీడియో పట్టుకుంటా చేసే అవ్వదు గైస్. ఎన్నిసార్లు చెప్తున్నాను కదా ఇదే మాట. సో ఫుల్ చెమట పెడుతుంది గైస్, ఈ కిచెన్లోనే ఉంటాను కదా అందుకే. సో గైస్ ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేసుకోవడానికి పీసెస్ కట్ చేసి వస్తానని చెప్తున్నాను కదా. సో ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఎంత చిన్న పీసెస్లో అంటే, ఇది ఎందుకు ఇలా కట్ చేసుకోవాలంటే నాకు తెలీదు, మా అమ్మ ఇది మా అమ్మ సీక్రెట్ రెసిపీ యాక్చువల్గా చెప్పాలంటే. తను ఏదో ఒక రోజు బాగలేదని ఇలా చేసుకోవాలని అనుకుంది, ఉప్పు కారము నిమ్మకాయ వేసుకొని చేసుకోవాలని. సో ఇలా చేసుకొని ఉంది. ఇప్పుడు మనము గ్యాస్ పెట్టుకొని ఇది తవా పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్లో మునగాలి గైస్. ఇది ఆయిల్లో మునిగితేనే బాగుంటుంది టేస్ట్. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనము ఈ తెల్లవాయలు ఒలిసి పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఈ మిరపకాయలు, ఈ ఎండి మిరపకాయలు అంటే గుంటూరు మిరపకాయలు, దీన్ని మేము కన్నడలో బ్యాడిగే మెంషిన్కాయ అంటే బ్యాడిగే మిరపకాయలు అని అంటాము. ఇది మీరు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఊర్లో ఇలాంటివి ఉంటే వేసేసుకొని. అది నార్మల్ గుంటూరు మిరపకాయలు అయితే కొంచెం కారం ఉంటుంది, తినేకి కూడా బాగుండదు. ఇది కలర్ ప్లస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది గైస్. ఇది మిరపకాయలు ఇది కొంచెం ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 4-5 ఇలా మిక్సీకి పట్టుకొని మళ్ళీ దీనికి కారంగా చేసుకోవాలి గైస్. సో గైస్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము చికెన్ పీసెస్ కట్ చేసుకునేవి ఇందులో వేద్దాం. బట్ ఇదైతే నేను చేసే విధానం ఇలా, మా మమ్మీ కొంచెం డిఫరెంట్ చేస్తుంది. ఇలా ఆయిల్ ఎగురుతుంది గైస్. ఇప్పుడు గరిటె తీసుకుందాం మనము.
సో ఇలా ఫుల్ మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయాలి గైస్, కొంచెం ఆయిల్ వేసేసి, ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఇది మునిగి తేలితేనే బాగుండేది. ఇది ఒక 10 minutes చూడండి, ఆయిల్లోకి వేసిన వెంటనే కలర్ ఎలా చేంజ్ అయిందో. ఫస్ట్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, జస్ట్ వితిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోయింది. ఆయిల్లో కొంచెం మునిగితే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది టేస్ట్ తినేకి కూడా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి మనం ఇప్పుడు ఇది సిమ్లోనే మనము ఇది ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ మూసేసి ఇట్లా ఉడికించుకోవాలి. ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత మనం అంతలోపు ఇవి ఒలుచుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని, ఈ రెండు తెల్లవాయలు మళ్ళీ మిరపకాయలు మిక్సీ పట్టుకొని మళ్ళీ అందులోకి అది ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ చెప్తాను గైస్. ఇది 5 minutes సిమ్లో ఉడికించుకున్న అదే చూడండి ఇలా ఉడుకుతుంది. ఇందులోనే మనము లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు మళ్ళీ నిమ్మకాయ ఒకటి వేసుకోవాలి. పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం. అంటే మీకు చికెన్ ఎంత ఉందో దానికి తగినట్లు వేసుకోవాలి గైస్. ఎందుకంటే మళ్ళీ ఇది అంటే ఎర్రగారం వేసుకున్నా కూడా కలరు పసుపు కలర్లోనే ఉంటుంది. నాకు తెలిసి సరిపోతుంది కలర్, పసుపు కలరు. పసుపు ఒక 1/2 స్పూన్. మీరు అనుకోవచ్చు ఏంది ఇలా ఉంది నీళ్ళని. కొంచెం బాగా ఉడికినాక మొత్తం నీళ్ళన్నీ బీడ్చుకునేసి ఆయిల్ మాత్రం ఉంటుంది గైస్. సో సిమ్లోనే మినిమం ఒక 10 minutes సిమ్లోనే ఇలా పసుపు వేసుకొని ఒకటి చిన్న నిమ్మకాయ పిండుకోవాలి. అందులో ఈ సైజు నిమ్మకాయ పిండుకొనేసి మనం ఈ సైజు నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఈ మిరపకాయలు మీ ఊర్లో దొరుకుతాయి లేవో నాకు తెలియదు, కానీ ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ కలరు టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం మనం లైట్గా ఒక నిమిషం అంతే. అట్లా ఫుల్ హీట్ ఎక్కినాక యాడ్ చేసుకోవాలి. ఇది సిమ్లోనే బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు 10 minutes మూత మూసేసి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో ఏమేమి వేసినానంటే పసుపు, నిమ్మకాయ ఇప్పుడు పిండుకున్న తర్వాత చూపిస్తాను గైస్. ఇప్పుడు మనం నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ ఫుల్ పిండుకోవాల్సి వెళ్ళి, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ మారుతుంది కాబట్టి. ఇది ఫుల్ నిమ్మకాయ ఇలా ఫుల్ నిమ్మకాయ పిండుకున్న తర్వాత 10 minutes మూత మూసేసి 10 minutes మూత మూసేయాలి గైస్. ఇది ఇందులో పడిపోయింది నిమ్మకాయ. మెస్సి ఉందని రౌండ్లో చూడొద్దండి, జస్ట్ ఇది మాత్రమే చూడండి మీరు. సో నిమ్మకాయ పసుపు వేసుకొని పదే చెప్తున్నాను కదా, ఓకే. నిమ్మకాయ పసుపు వేసుకొని 10 minutes సిమ్లోనే అసలు కలుపుకోకుండా ఇలానే పెట్టుకోండి. అంతలోపు ఇవి ఆల్రెడీ వేగినాయి. ఇది మళ్ళా అంటే తెల్లవాయలు మళ్ళీ ఇది మిక్సీ పట్టుకొని అది బాగా మెత్తగా అయినాక లాస్ట్లో ఇంకొక ఆఫ్ చేస్తామన్నాక వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ గైస్ ఇందులో ఇప్పుడు మిక్సీలోకి తెల్లవాయలు అప్పుడే మనం ఒలిచి పెట్టుకున్నాం కదా తెల్లవాయలు, మళ్ళీ ఇవి వేసుకునేసి ఉప్పు అయితే వద్దు, ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం. ఉప్పు అయితే వద్దు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి. మనం జస్ట్ ఇది మాత్రం మిక్సీకి పట్టుకునేసి లాస్ట్లో ఇంకా అంటే చికెన్ ఫ్రై మెత్తగా అయిన తర్వాత అందులో లాస్ట్లో ఈ పౌడరు మిరపకాయ తెల్లవాయ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేయాలి. ఇది మిక్సీ పట్టుకున్నా అది కొంచెం ఉడికినప్పుడు మళ్ళీ చూపిస్తాను గైస్. ఇప్పుడు ఆల్రెడీ ఇది తెల్లవాయల మిరపకాయల పొడి కొట్టేసినాను, ఇలా చేయమంటే గైస్. సో ఇది సైడ్కి పెట్టుకొని మనకి చికెన్ ఉడికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసేటప్పుడు చూపిస్తాను. అంతలోపు కొంచెం కిచెన్ మెస్సీ ఉంది, కొంచెం క్లీన్ చేసేసి. సో గైస్ ఇప్పుడు ఇది 50% ఉడికింది. ఇంకొక కొంచెం వాటర్ అంతా ఫుల్ గీర్చునేసింది. అండ్ ఇందులో లైట్గా ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే నేను తెల్లవాయి ఎర్రకారంలో వేసుకోలేదు కాబట్టి. ఇందులో ఉప్పు వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లోనే
మళ్ళీ ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా మిరపకాయల తెల్లవాయిల పొడి వేసుకుందాం మనము. సో మేబీ నా భాష బాగానే ఉందనుకుంటా. సో ఇది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినడమే. ఇంకా ఆకలి అవుతుంది గైస్, మధ్యాహ్నం కూడా తినలే నేనైతే. సో అంతలోపల సింక్ క్లీన్ చేస్తున్నాను, సింక్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో మళ్ళీ మా కుక్కీకి కూడా భోజనం పెట్టాలి, మా కుక్కీకి కూడా పెట్టాలి భోజనం. దానికి అది ఆల్రెడీ తినేసింది పొద్దున్నే కబాబ్, నేను నైట్ తెచ్చిన కబాబ్తో తినేసింది అది ఆల్రెడీ. చూడండి తినేసింది. సో తినేసింది. మనం మళ్ళీ ఇప్పుడు దానికి పెట్టేసి ఇది ఇప్పుడే తినేస్తుంది గాయస్, ఇప్పుడే తినేస్తుంది. ఊరికే మనం మళ్ళీ గైస్ ఒకే చేతితో కెమెరా ఒక చేత్తో అది చూసుకునే మేనేజ్ అవ్వలేదు, ఫుల్ మెస్సీగా చేస్తున్నాను. ఇది మొత్తం స్మాష్ చేసి పెట్టాలి దానికి. అది ఎలా తింటుందంటే ఇప్పుడు కుక్కీ దీన్ని కబాబ్ అన్నం పెట్టిన 2 minutesకి ఖాళీ చేసేసింది గైస్ మొత్తం అదైతే. సో ఇప్పుడు వెళ్ళి కడిగేసుకొని పెడదాం. చూడండి చూస్తాను చూడండి. కుక్కీ కమ్ పో, దీనికి ఈరోజు కటింగ్ చేపించాము చూడండి. సో ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకొని ఆ పౌడరు ఎరగారం వేసుకుందాము. సో చూడండి ఉడికిందో లేదో చూద్దాం. కొంచెం ఉడకాలి కాసి, ఇంకా మెత్తగా ఉంటే ఇంకా బ్రేక్ అవ్వట్లేదు ఇది. ఇప్పుడు అంతా ఉడకాలి. ఇంకో 5 minutes ఉడికిన తర్వాత ఆ పౌడర్ వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సో దాని తర్వాత గైస్ ఇప్పుడు ఇదైతే ఆల్రెడీ ఉడికింది, చికెన్ ఉడికింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనము ఇందులోకి మనం మిక్సీని పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ వేసుకున్నాం. కొంచెం కారం ఉండొచ్చు నాకు తెలిసి. ఒక్కొక్కసారి అంతే గైస్, ఒక్కొక్కసారి అది ఎందుకో ఏం చేసినా కూడా కొన్ని వర్కౌట్ అవ్వవు. అంటే కారము ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ కారం తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే కష్టం. సో ఇప్పుడు ఇది కొంచెం ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే, అప్పుడప్పుడు అన్నీ మీరు అంటే ఇదే కొలతల్లోనే వేసుకోవద్దండి. మీరు చికెన్ ఎంత తెచ్చినారో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకొని వేసుకోండి గైస్. సో ఇది ఫైనల్గా అయ్యింది. మనము ఒక 30 seconds అలా వదిలేసి మనము ఆఫ్ చేసుకుందాం గైస్. సో 30 seconds తర్వాత. సో థ్యాంక్ యూ గైస్. నేను ఈ వీడియో అంటే తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో, వ్లాగ్. సో మీకు నచ్చినట్లయితే, నాకు తెలుసు మీకు నచ్చిందని, సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కమెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, ఇలా చేయాలో అంటే ఏదైనా ఇలా చేయొద్దండి, నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయండి అన్న కూడా ట్రై చేస్తాను, బట్ నో బ్యాడ్ కమెంట్స్. సో నెక్స్ట్ ఇది అయిన తర్వాత, సో గైస్ ఇది 30 seconds అయిపోయింది కదా, మనము గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఈ చికెన్ ఫ్రై మా మమ్మీ సీక్రెట్ రెసిపీ గైస్. ఇది మా మమ్మీ సూపర్ చేస్తుంది. బట్ సో ఇలా మూత మూసేసుకొని అంతే. సో అయిపోయింది. నో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఏం చేయాలనేది కమెంట్ కూడా చేయండి. అండ్ ఇట్స్ ఓకే గైస్, నాకు ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. సో గైస్ ఇప్పుడు నేను రసం అంటే నేను యాక్చువల్లీ రసంలో పీస్ తిన్నాను, అండ్ ఇది ఫ్రై చేసుకునేది తిందాం. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం గైస్. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముక్క పెట్టుకొని ఇలా తీసుకొని
బాగుంది గైస్. కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది, బాగానే ఉంది. ఆయిల్ ఎక్కువ ఉంది, ఉండేది ఉన్నట్టు చెప్పాలి కదా గైస్. వీడియో కోసం మనం అబద్ధం చెప్పేది ఎందుకు చెప్పండి. సో బాగుంది. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.